హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్స్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఇప్పటికీ కూడా ఆ దేశంలో ఉగ్రవాదులను పిట్టల్లా కాల్చి చంపేస్తూ ఉన్నారు. తాజాగా లష్కర్ ఏ తైబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక టాప్ కమాండర్ అయిన షేక్ మొయీజ్ ముజాహిదీన్ను కాల్చి చంపేశారు. పంజాబ్ ప్రావిన్స్లోని కసూర్ జిల్లాలో ఆయన ఇంటి నివాసానికి బయటనే కాల్చి చంపేసిన ఘటనలో ఏ ఒక్క వ్యక్తిని కూడా పాకిస్తాన్ అధికారులు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఇప్పుడే కాదు, గతంలో ఎన్నోసార్లు ఆ దేశంలో అన్నోన్ గన్మెన్స్ ఎంతోమందిని పిట్టల్లా కాల్చి చంపినా కూడా అక్కడి ఐఎస్ఐ కానీ భద్రతా బలగాలు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయాయి. అంత పటిష్టంగా ఈ అన్నోన్ గన్మెన్స్ అక్కడ పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. తాజాగా చనిపోయిన షేక్ మొయీజ్ ముజాహిదీన్ అనే వ్యక్తి లష్కర్ ఏ తైబా సంస్థ చీఫ్ అయిన హఫీజ్ సయీద్కు చాలా దగ్గర వ్యక్తి. అంతేకాకుండా 2015లో ఇండియాలోని గుర్దాస్పూర్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో కూడా ఈయన చాలా కీలకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ దేశంలో కాల్చి చంపడంతో పాకిస్తాన్లో ఉగ్రవాదులకే అసలు సేఫ్ ప్లేస్ కాదు అని ఉగ్రవాదులు సైతం భయపడుతున్న పరిస్థితులు ఇప్పుడు అక్కడ నెలకొంటూ ఉన్నాయి. మరి ఈ అన్నోన్ గన్మెన్స్ అక్కడ ఇంత పటిష్టంగా ఏ విధంగా పని చేస్తూ ఉన్నారు? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో పాటు భద్రతా విభాగాలకు సైతం ఎక్కడా కూడా పట్టుబడకుండా ఈ పనిని ఏ విధంగా పూర్తి చేస్తూ ఉన్నారు? దీని వెనక ఉన్నది ఎవరు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి మన దేశంలో గతంలో ఉగ్రవాద దాడులు జరిగితే పాకిస్తాన్పై ఒక్కటంటే ఒక్క యాక్షన్ కూడా మనం తీసుకోలేదు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కూడా అంత పెద్ద దాడి జరిగి 270 మందిని పొట్టన పెట్టుకున్నా కూడా వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారని మనకు స్పష్టంగా తెలిసిన, మన దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటైనా కూడా దీనిపై మన ఇండియా అంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క యాక్షన్ కూడా పాకిస్తాన్పై తీసుకోలేకపోయింది. చివరికి దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ను పాకిస్తాన్కి అప్పగించి మీరే ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించండి అని జస్ట్ ఒక కోరిక మాత్రమే కోరాం. పాకిస్తాన్ చేతికి అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా పాకిస్తాన్కు మనం ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను పూర్తిగా అందించేసాం. అప్పట్లో ఇండియన్ ఆర్మీ మేము పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, దానిపై యుద్ధానికి దిగైనా కానీ ఆ దేశాన్ని అణిచివేసే ప్రయత్నం చేద్దామని అప్పటి హోంమంత్రి చిదంబరంకు చెబితే అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఇండియా పర్యటనకు వచ్చి మరి హోంమంత్రిని ఒప్పించగా ఆర్మీకి అటువంటి అధికారాలు ఇవ్వలేదు అండ్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఆ దేశంపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే 2014 తర్వాత మన ఇండియా స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాద దేశానికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలి, లేదంటే ఆ దేశం ఎన్నటికీ మాట వినదు అనే విధంగా మన స్ట్రాటజీని మార్చుకున్నాం. నిజానికి 2015లో మన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని పిలవకపోయినా తన కూతురి పెళ్లికి, అప్పటి నవాజ్ షరీఫ్ కూతురి పెళ్లికి మన ప్రధాని హాజరై ఆ దేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలే చేశారు. కానీ ఆ దేశం బుద్ధి మారలేదు. 2016లో మన దేశంపై ఉగ్రవాద దాడికి పాల్పడగా మనం ఉరి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి వచ్చాం. అయినా కూడా ఆ దేశం మారలేదు. 2019లో పుల్వామా అటాక్ చేసింది. పెద్ద ఎత్తున మన ఇండియన్ సైనిక బలగాలను పొట్టన పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి మన ఇండియా తన స్ట్రాటజీని మార్చుకుంది. ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాదు, మనం ఆ దేశంలో చొరబడి మరి వారిని అంతం చేయాలి అని మనం నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయంలో ప్రధాని మోదీ అండ్ జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి ఇంటర్నల్గా ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే మనం అప్పటి వరకు ఉగ్రవాదుల విషయంలో డిఫెన్స్ స్ట్రాటజీలో ఉన్న మనం పుల్వామా దాడి తర్వాత నుంచి అఫెన్స్ స్ట్రాటజీలోకి మారిపోయాం. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా అధికారులు పాకిస్తాన్లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే మన రా అధికారులు పాకిస్తాన్లో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి
ఒక కీలకమైన స్ట్రాటజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై విదేశీ పత్రికలు గతంలో ఎన్నో కథనాలను రాస్తూ వచ్చాయి. వాషింగ్టన్ పోస్ట్ లాంటి అతిపెద్ద అమెరికన్ పత్రికలు సైతం దీనిపై ఇబ్బడి ముబ్బడిగా ఆర్టికల్స్ రాస్తూ వచ్చాయి. వీటి ప్రకారం ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను ఉపయోగించుకుని పాకిస్తాన్లోని ఉగ్రవాదులను అతి తక్కువ ఖర్చుతో ఒక్కొక్కరిని ఏరివేస్తూ వస్తోంది. నిజానికి ఈ అన్నోన్ గన్మెన్ కిల్స్లో ఎక్కువ మంది భారత వ్యతిరేకులు మాత్రమే చనిపోయారు. ఇది పాకిస్తాన్కే పరిమితం కాలేదు. అటు కెనడాలోనూ ఇదే విధంగా జరిగింది. అంటే ఇండియన్ రా చాలా పకడ్బందీగా ఈ విషయంలో పనిచేస్తుంది. ఈ పాకిస్తాన్లోని తాలిబాన్లను ఉపయోగించుకుని వాళ్ళకైతే పాకిస్తాన్లోని టెరిటరీపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరిని ఏ విధంగా ఏ సమయంలో మట్టుబెట్టాలి అనే విషయం వాళ్ళకైతే పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి రా అధికారులు వాళ్లకు సుపారీ ఇచ్చి వీళ్ళను చంపేస్తున్నారు అని వార్తా కథనాలు గతంలో చాలా ఎక్కువగా వచ్చాయి. నిజానికి ఏ దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులైనా కూడా వీళ్ళు అసాసినేషన్లో డైరెక్ట్గా పాల్గొన్నారు. ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్గా పాల్గొని పట్టుబడితే అది అవతలి దేశంపై యుద్ధానికి ప్రకటించే స్థాయికి వస్తుంది పరిస్థితి. కాబట్టే వీళ్ళు డైరెక్ట్గా ఇందులో పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులను వేరొకరికి సుపారీ ఇచ్చి వాళ్ళ చేత ఆ పనిని చేయిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి పట్టుబడినా కూడా ఈ ఇంటెలిజెన్స్ అధికారి పేరు బయటకు రాదు. కాబట్టి అప్పుడు ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలు లేదంటే యుద్ధానికి దారితీసే పరిస్థితులు రావు. కాబట్టి ఈ విధంగా కొంతమందిని సుపారీ ఇచ్చి మరి అక్వైర్ చేసుకుని ఈ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా కూడా తాలిబాన్లను ఉపయోగించుకుని ఈ పనిని చేస్తోందా అనే అనుమానాలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కలుగుతూ ఉన్నాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ రీజన్, మన ఇండియాకు వ్యతిరేకులుగా ఉన్న ఉగ్రవాదులు మాత్రమే పాకిస్తాన్లో చనిపోతూ ఉన్నారు. అంతేకాకుండా పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మరణిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినా కూడా వీరిలో ఏ ఒక్కరూ కూడా అక్కడి భద్రతా బలగాలకు పట్టుబడలేదు. వీటికి సంబంధించి అంటే కాల్పులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పాకిస్తాన్ పట్టుకోలేకపోయింది. ఈ విధంగా ఇంత పకడ్బందీగా ప్లాన్ చేయడం అంటే అది ఉగ్రవాదుల విషయంలో ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి దీని వెనుక ఏదో పెద్ద శక్తి ఉంది అనే అనుమానం అయితే కలుగుతూ వస్తుంది. ఇదే విధంగా కెనడాలోని నిజర్ హత్య కేసులో కూడా జరిగింది. ఇందులో కెనడా మన ఇండియన్ సిఆర్పిఎఫ్ అధికారిపై కొన్ని ఆరోపణలు గుప్పించినా కూడా అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఇప్పటి వరకు బయట పెట్టలేకపోయింది. సో ఇటు పాకిస్తానే కాకుండా అటు అభివృద్ధి చెందిన దేశమైన కెనడా కూడా వీరిని పట్టుకోలేకపోయింది. అంటే వీళ్ళ వెనక ఖచ్చితంగా ఒక పెద్ద శక్తి ఉంటే తప్ప ఈ ప్రయత్నాలు సాధ్యం కావు. గతంలోనే మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక హెచ్చరికను జారీ చేశారు. ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నా కూడా సేఫ్గా ఉండలేరు, మేము వాళ్ళను ఖచ్చితంగా మట్టుబెట్టి తీరుతామని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఇటువంటి వార్నింగే ఇచ్చారు. కానీ పాకిస్తాన్ అప్పటికీ తన బుద్ధి తెచ్చుకోలేదు. అప్పటికి మన ఇండియాపై ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉంది. కాబట్టి మన దేశం, మన ఇంటెలిజెన్స్ విభాగాలు అక్కడ చాలా యాక్టివ్గా పనిచేస్తూ తాలిబాన్లను ఉపయోగించుకుని ఈ పనిని పూర్తి చేస్తున్నాయా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. నిజానికి ఇదే జరిగితే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగాలకు అదొక పెద్ద బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. వాళ్ళకు గనుక రాజకీయ పరంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళను స్వేచ్ఛగా పని చేయించుకోగలిగితే ఖచ్చితంగా ఇటువంటి అద్భుతాలే చేయగలరు అని నిరూపించినట్లే అవుతుంది. తద్వారా ప్రపంచ దేశాలకు సైతం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లే అవుతుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన అన్నోన్ గన్మెన్ కిల్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగాల ప్రమేయం ఉంది అని మీరు భావిస్తున్నారా, లేదు అని భావిస్తున్నారా? కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.